నమస్తే అండి. టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. మీలో ఎంతమంది కుంకుడుకాయలు వాడతారు కామెంట్ చేయండి. నేనైతే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కుంకుడుకాయలు, మందార, సీకాకాయ ఇవే వాడాను. కానీ ఇప్పుడు చాలా వరకు టైం లేక ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా అని కెమికల్ షాంపూస్ వాడేస్తున్నాం. కుంకుడుకాయలు పగలగొట్టడం, నానపెట్టడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకని చాలామంది కెమికల్ షాంపూస్కే అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్లో మనకి తెలియకుండా జరిగేది ఏంటంటే ఆ కెమికల్స్ వల్ల జుట్టు కుదుళ్ళు అనేవి చిన్నగా వీక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వటం, హెయిర్ టెక్స్చర్ డ్యామేజ్ అయ్యి జుట్టు పలచపడిపోవడం, స్కాల్ప్ని డ్రైగా చేసేసి ఇచ్చింగ్, డాండ్రఫ్ లాంటివి క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఒక మంచి సొల్యూషన్గా ఇన్స్టెంట్గా యూస్ చేసుకునేలా కుంకుడుకాయలు మరికొన్ని హెర్బల్స్ యూస్ చేసి హెర్బల్ షాంపూ పౌడర్ తయారు చేయబోతున్నానండి. కొలతలు కూడా క్లియర్గా చెప్తాను. వీలైన వారు తయారు చేసుకోండి, వీలు కాని వారికి నేను సేల్ చేస్తాను. మన వెబ్సైట్లో కానీ వాట్సాప్ నెంబర్ త్రూ కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ హెర్బల్ షాంపూ పౌడర్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి కుంకుడుకాయలు, షీకాకాయ, మందార, ఉసిరి, గుంటగలగరాకు, మెంతులు, వేపాకు. కుంకుడుకాయలు ఏంటంటే జుట్టుకున్న జిడ్డును తీసేసి కుదుళ్ళ నుంచి కూడా శుభ్రపరచడానికి, నురుగు రావడానికి. నెక్స్ట్ వచ్చేసి సీకాకాయ. దీనికి నురుగు రాదు కానీ తలపైన మురికంతటిని కూడా చక్కగా క్లీన్ చేసేస్తుంది. అలాగే కుదుళ్ళని స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఒక మంచి న్యాచురల్ కండిషనర్గా పనిచేస్తుంది అన్నమాట. కొంతమందికి జుట్టు చివర్లు చిట్లుతూ ఉంటాయి కదా, స్ప్లిట్ ఎండ్స్ అంటారు, అవి కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మందార గురించి అందరికీ తెలిసిందే కదా. జుట్టు కుదుళ్ళ నుంచి కూడా స్ట్రాంగ్గా చేసి ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి మందార బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉసిరి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుని బలంగా చేసి హెయిర్ ఫాల్ని తగ్గిస్తాయి. అలాగే స్కాల్ప్ పైన ఎలాంటి దురదలు, ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్తీగా ఉంచుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గుంటగలగరాకు. దీంతో జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే జుట్టు తెల్లబడ్డాన్ని కూడా నెమ్మదిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెంతులు. జుట్టు ఆరోగ్యానికి మెంతులు చాలా ఇంపార్టెంట్ అండి. దీంతో కూడా జుట్టు బలంగా, మృదువుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఇది కూడా న్యాచురల్ కండిషనరే. డాండ్రఫ్కి మంచిది, కొత్త జుట్టు కూడా పెరుగుతుంది. చివరిగా వచ్చేసి వేపాకు. స్కాల్ప్ని హెల్తీగా ఉంచడానికి, చుండ్రు సమస్యల్ని నివారించడానికి వేపాకు ఒక అద్భుతమైన ఔషధం అన్నమాట. వీటన్నింటిని బాగా డ్రైగా ఎండబెట్టేసేయాలి. అన్నీ ఆల్రెడీ ఎండిపోయినవేనండి. మళ్ళీ ఒకసారి ఎండ చూపిస్తున్నాను. బాగా ఎండితే మనకి పొడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అన్నీ ఎండిపోయిన తర్వాత కుంకుడుకాయలని పగలగొట్టి లోపల గింజలు తీసేసి కొంచెం క్వాంటిటీ అయితే మిక్సీ వేసేసుకోవచ్చు. నేను చేసేది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మిషన్లోనే పట్టించేస్తాను. మెత్తగా బాగుంటుంది. చూడండి, అన్నీ మెత్తగా పౌడర్ చేసేసాము. అయితే నేను ఇక్కడ మీకు 1 కేజీ కుంకుడుకాయ పౌడర్కి మాత్రమే కొలతలు చూపిస్తున్నానండి. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో చేసుకునేవారు ఉంటే వారికి కేజీ కొలతలు అయితే క్లియర్గా ఉంటుంది కదా, అందుకనమాట. సో కేజీ కుంకుడుకాయ పౌడర్ తీసుకుంటే 250 గ్రాముల సీకాకాయ పొడి తీసుకోవాలి. మిగిలినవన్నీ కూడా 50 గ్రాముల చొప్పున మాత్రమే తీసుకోవాలి. అంటే మందార పొడి 50 గ్రాములు, ఉసిరి పొడి 50 గ్రాములు, గుంటగలగరాకు పొడి 50 గ్రాములు, మెంతుల పొడి 50 గ్రాములు, వేపాకు పొడి 50 గ్రాములు. అంటే సీకాకాయ, మందార, ఉసిరి, గుంటగలగరాకు, మెంతులు, వేపాకు ఇవన్నీ కలిపి 500 గ్రాములు అయితే దీనికి డబల్ క్వాంటిటీలో కుంకుడుకాయ పొడి తీసుకోవాలన్నమాట. అంటే మనకి కొంచెం నురుగు రావాలి కదా, అందుకని. ఒకవేళ డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవారైతే వేపాకు పొడి క్వాంటిటీని ఇంకొంచెం పెంచుకోవచ్చు కూడా. నార్మల్గా అయితే ఇలా సరిపోతుంది. అన్నీ ఒక బేసిన్లో వేసేసి అంతా కూడా ఇలా చక్కగా బాగా కలిపేసేయాలి. తర్వాత ఒక సన్నటి పిండి జల్లెడతో జల్లించేసుకుంటే మనకి పొడి కూడా మెత్తగా బాగుంటుందన్నమాట. కాకపోతే జల్లించేటప్పుడు ముక్కుకి మాస్క్ కానీ ఏదైనా కట్టుకోండి, లేదంటే కుంకుడుకాయ పొడి పైకి లేచి కొంచెం ఇబ్బంది పెడుతుంది. చూడండి, మొత్తం జల్లించేసిన తర్వాత మన హెర్బల్ షాంపూ పౌడర్ ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అయినా కూడా ఏం పాడవదండి, చక్కగా నిల్వ ఉంటుంది. కాకపోతే లోపలికి తడి తగలకుండా చూసుకోవాలి. కొంచెం కొంచెంగా మీకు కావాల్సినంత పొడిని ఒక చిన్న బౌల్లో వేసుకొని, ఎంత అంటే హెయిర్ లెంత్ని బట్టి ఉంటుంది. మగవాళ్ళ జుట్టుకైతే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. అదే కొంచెం పొడుగు జుట్టు అయితే జుట్టును బట్టి 4 నుంచి 5 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. మంచినీళ్ళు పోసి ఇలా కొంచెం థిక్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇన్స్టెంట్గా యూస్ చేసేసుకోవటమే. అయితే ఈ షాంపూ పౌడర్ని వాడేటప్పుడు కళ్ళు గట్టిగా క్లోజ్ చేసుకోవాలి, తెలుసు కదా. ఎందుకంటే ఇందులో కుంకుడుకాయ పొడి ఉంది కాబట్టి డేంజర్ ఏం కాదు,
కానీ కళ్ళలోకి వెళ్తే కళ్ళు కొంచెం మండుతాయి కదా, సో అందుకని చెప్తున్నాను. అందరికీ తెలుసు కానీ మరొకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. చిన్నపిల్లలకి అంటే 6 years ఎబోవ్ కిడ్స్కి వాడొచ్చు, కానీ వాళ్ళకి చెప్పాలి కళ్ళల్లోకి వెళ్తే కళ్ళు మండుతాయి కాబట్టి కళ్ళు గట్టిగా మూసుకోమని చెప్పాలన్నమాట. అయితే ఇది మామూలు కెమికల్ షాంపూస్లా ఒక్కసారికే నురుగు వచ్చేదండి. 2 సార్లుగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం రుద్దినప్పుడు నురుగు రాదు, కానీ జుట్టుకున్న జిడ్డు మురికంతా పోతుంది. రెండోసారి రుద్దినప్పుడు మాత్రమే కొంచెం నురుగు వస్తుంది అనమాట. కానీ స్కాల్ప్ పైన ఉన్న మురికంతా కూడా చాలా చక్కగా క్లీన్ అవుతుందండి. జుట్టు కూడా స్ట్రాంగ్ అవుతుంది. రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మరి వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ చేసుకోవడానికి కుదిరిన వాళ్ళు ఉంటే మన వెబ్సైట్లో కానీ వాట్సాప్ నెంబర్ త్రూ కానీ ఆర్డర్ చేసుకోండి, పంపిస్తాం. ఈ హెర్బల్ షాంపూ పౌడర్తో పాటు ఇంకా మన దగ్గర 22 రకాల ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెర్బల్ బాత్ పౌడర్ నలుగు పిండి కూడా ఉందండి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి వాడితే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటారనమాట, అంత బాగుంటుంది. అంతేకాకుండా ప్యూర్ మందార పొడి, హెన్నా పౌడర్, ఇండిగో పౌడర్, భృంగరాజ్ పౌడర్, రోజ్ పౌడర్, కస్తూరి పసుపు, ముల్తాని మిట్టి, ఇలా చాలా రకాల హెర్బల్ పౌడర్స్ ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ప్యూర్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట. ఇంతేనండి. సో మరి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.